న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీపై వైద్య ఆరోగ్య మంత్రి ధ్వజం. వారి భాగోతాలు బయటపడుతున్నాయన్న సత్యప్రసాద్ యాదవ్. కేంద్ర బడ్జెట్ బేషన్న సోము వీర్రాజు. యువత ఉపాధికి ఊతమిస్తుందని రేణుక ఆశాభావం. కృష్ణా జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి. అనకాపల్లిలో బంధువుల ఆందోళన. ముమ్మిడివరంలో రోడ్డు పనులు. స్థానికుల అభ్యంతరంతో ఉద్రిక్తత. వైకాపా పాపాలు ఒక్కొక్కటి బయటపడుతుండటంతో ప్రజల దృష్టిని మరలించేందుకే ఆ పార్టీ నేతలు దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించేందుకు పూనుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడిన సత్యకుమార్ యాదవ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. కల్తీ నెయ్యి లోగుట్టు బట్టబయలైనందున వారి పాపాలను కప్పిపుచ్చుకునేందుకు అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదైనా చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సహకారంతో కార్పొరేట్ మిత్రాస్ని పెట్టి ఎంఎస్ఎంఈకి సపోర్ట్ మెకానిజం చేయడానికి కూడా ఒక కొత్త కార్యరూపం చేయడం జరిగింది. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ మెరైన్ లెదర్ అండ్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్, వీటి మీద కూడా పెద్ద ఎత్తున బ్లెండ్ సిఎన్జి కూడా పెద్ద ఎత్తున కొంచెం ఎగ్జెప్షన్ ఇవ్వడం కానీ, ఎలక్ట్రానిక్స్ ఇవ్వడం కానీ, అన్నిటికన్నా ప్రధానంగా ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అవన్నీ సూత్రధారుల వైపు పోతున్నాయి. అది మద్యంలో కానీ, ఇంకో దాంట్లో కానీ. అన్నిటికన్నా కల్తీ లడ్డు నెయ్యి విషయంలో ప్రస్తుతంగా ఏం చెప్పలేదు. ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పింది, దేర్ ఇస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, LARD అంటే పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్నాయని చాలా స్పష్టంగా ఎన్డీడీబీ కాఫ్ దాంట్లో చెప్పింది. అంత అనుభవం ఉన్న నాయకుడిని 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి దేశం ప్రపంచమంతా కొనియాడుతున్న నాయకుడిని మీకు వ్యక్తిగతంగా మీరు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఆయన విధానాలని మీరు సమర్థించకపోవచ్చు, కానీ ఆ రకంగా భాష వాడాలి. అసలు అది జుగుప్సాకరమైన భాష మాట్లాడి తర్వాత వాళ్ళ ఇంటి మీద వాళ్ళే దాడులు చేసుకుని తర్వాత ఇంకో చోట అంటే ఈయన మాట్లాడారు, దానికి ఒక కులానికి ఇంకో కులానికి మధ్య తేవాలనుకున్నారు, పెద్దగా కాల. మళ్ళీ ఇంకో చోట పోయారు, బీసీతో మాట్లాడిచారు, వాళ్ళకి పెట్టాలనుకున్నారు. నేను జీపీ గారితో మాట్లాడా, సార్ అది తెలుగుదేశం నుంచి కాదు సార్, ఎక్కడి నుంచి చేశారు, ఐడెంటిఫై చేయండి అని చెప్పారు. అంబటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించి ప్రోత్సహించారు. శబాస్, భలే మాట్లాడు, ఇలాగే మాట్లాడు, ఇట్లా మాట్లాడి రేపు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లో తిట్ల దండకం పోటీలు పెడితే మనకు తప్ప ఇంకోటికి రాకూడదు అనే చందంగా ఉంది. ఈరోజు అట్లాంటి పోటీలు పెడితే మాత్రం వైసీపీ నాయకుడికి మాత్రమే అన్ని అవార్డులు పోతాయి. తిట్లలో కొద్దిగా ఎక్స్పర్టైజ్ ఉన్నదానికి అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టామనుకోండి, తిట్టు రత్న, తిట్టు శ్రీ, తిట్టు భూషణ్, తిట్టు విభూషణ్, అవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పోతాయి. కేంద్ర బడ్జెట్ ను భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైనదని బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 350 సంస్కరణలు తీసుకొచ్చారని, 3వ ఆర్థిక వ్యవస్థకు దృఢమైన మార్గం ఏర్పాటుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని సోము వీర్రాజు రాజమండ్రిలో అన్నారు. హిస్టారికల్ బడ్జెట్, చారిత్రాత్మకమైనటువంటి ఒక అవకాశాల రహదారి, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను ప్రతిబింబం, యువతకి అద్భుతమైన అవకాశాలను కల్పించేటువంటి బడ్జెట్. మన దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నానికి, వికసిత భారత్కి అనుగుణంగా మన ప్రయాణం సాగేటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ ఇది. అలానే ఏపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వ విధానాల్ని మనం గమనించాం. వాటిని అనుగుణంగా
అన్ని ప్రయత్నాలకి ఈ బడ్జెట్ అనుకూలంగా ఉంది. అంటే మొన్న ఈ మధ్యకాలంలో మనకి విశాఖపట్నంలో డేటా సెంటర్లు వచ్చినాయి. ఈ డేటా సెంటర్లకి కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాలు అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేశారు. వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇంకోటి కానీ, ఈ డేటా సెంటర్స్ దేశవ్యాప్తంగా నిర్మాణం కావాలి అనేది కూడా ఈ యొక్క బడ్జెట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి చేపట్టిన అనేక సంస్కరణలకు ఆధారంగా ఈ మధ్యకాలంలో జిఎస్టి సరళీకరణ, నూతన కార్మిక చట్టాలు రూపకల్పనతో సహా మొత్తం 350 సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ రిఫార్మ్స్ని అదే జోరుతో ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక సంకల్పం ఈ బడ్జెట్లో స్పష్టంగా కనబడుతుంది. దీన్ని చాలా స్పీడ్ పెంచాలి ఈ రిఫార్మ్స్కి. దానికి అనుగుణమైనటువంటి అనేక ఆలోచనలు ఈ బడ్జెట్లో కనబడుతూ మనకు మూడో ఆర్థిక వ్యవస్థకి ఈ బడ్జెట్ ద్వారా ఒక దృఢమైనటువంటి మార్గాన్ని, ఒక పాత్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో దీన్ని ఈ బడ్జెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మలా సీతారామన్ అద్భుత, మహా అద్భుతమని బీజేపీ సీనియర్ నేత ముల్లపూడి రేణుక అన్నారు. ఆత్మనిర్భర్ ఇచ్చే బడ్జెట్ గా ఆమె అభివర్ణించారు. ఎంచుకున్న రంగాల్లో యువతకు ఉద్యోగ కల్పనకు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని, టూరిజం రంగానికి పెద్దపీట వేస్తారని ఆమె పేర్కొన్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్, మన స్వతంత్ర భారతదేశానికి 80వ బడ్జెట్ అయినటువంటి ఒక చారిత్రాత్మకమైన నేపథ్యంలో కూడా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. దాని గురించి నిన్న అంతా కూడా అందరూ మనం పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నిట్లోనూ చాలా కూలంకషంగా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యతలను హైలైట్ చేస్తూ ఇప్పుడు పెద్దలు వీర్రాజు గారు కూడా అనేక అంశాలని స్పృశించడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్లయితే గతం బడ్జెట్స్కి ఇప్పటికీ ఒక తేడా ఉంది. ఈసారి ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ ఆఫ్ ఇండియాని, అంటే ప్రతి అంశాన్ని స్పృశించే విధంగా ఈ యొక్క బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ రూపకల్పనలోనే అనేక రంగాల వారిని భాగస్వామ్యం చేయటం జరిగింది. యువతను కానీ, ఆయా సెక్టర్స్, టెక్నాలజీకి రిలేటెడ్ కానీ, డెవలప్మెంట్ కానీ, ప్రతి సెక్టర్లో ఉన్నటువంటి ప్రతినిధులని, ఎక్స్పర్ట్స్ని వారితో ఆయా స్థాయిల్లో ఒక చర్చలు జరిపి వారికి ఉన్నటువంటి వారి ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్తు ఒక లక్ష్యము, వాటికి కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, దాని మీద చర్చలు జరిపిన తరువాత ఈ యొక్క బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అందుకే మనం ముఖ్యంగా చూస్తే మనకు ప్రాథమిక అంశాలైనటువంటి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, డెవలప్మెంట్ అంటే ఉపాధి, ఉద్యోగ కల్పన, ఈ మూడు మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఆ యొక్క రంగాల్లో కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మారుతున్నటువంటి భౌగోళిక రాజకీయాలు, జియోపాలిటిక్స్ అంటాము, ఆ యొక్క నేపథ్యంలో కానీ, వేగవంతంగా ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం కానీ, యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కానీ, ఇవాళ మన భారతదేశం యొక్క పాత్ర ఒక పెద్దన్న పాత్రగా భవిష్యత్తుకి మనం ఏదైతే. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఇర్రిపాక ఏలేరు నదీ తీరాన వేంచేసి ఉన్న శివకేశవుల క్షేత్రంలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహించ తలపెట్టిన శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం సంబంధించిన ప్రచార గోడ పత్రికను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, కొత్తకొండ బాబు, దేవరపల్లి మూర్తి, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, కంచుమర్తి రాఘవ, దాపర్తి సీతారామయ్య, పీలా మహేషు, నండ్లా చిరంజీవి, వైభోగుల కొండబాబు యాదవ్, అన్నవరం రిటైర్డు పిఆర్ఓ తులా రాము, మోరుకుర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. ఇది రాజకీయం కాదు కదా, రావచ్చురా. డిజైన్ చేయించండి, వాల్ పోస్టర్ అందరూ చేయక్కర్లేదు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రెస్ మీట్లో పిలవడానికి కారణం 7, 8, 9 ఏదైతే ఇరిపాక్ గ్రామంలో శివకేశవుల క్షేత్రం ఉందో
ఆ మహాక్షేత్రంలో 3 రోజులు ఒక ఉత్సవాన్ని చేయదలుచుకున్నాం. అందులో 7వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో, తిరుమల దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో అక్కడ పండితులతోటి ఆ ఉత్సవ విగ్రహాలతోటి కార్యక్రమం 7వ తారీఖున 7 గంటలకు ప్రారంభమై సుమారు ఒక 3 గంటల దాకా ఉంటుంది, 10 గంటల దాకా ఆ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే టీటీడీ బోర్డు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మా బోర్డు మెంబర్స్, అలాగే ఇంకా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా అంచనా ప్రకారం ఒక 10,000 మంది భక్తులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని చెప్పేసి అంచనా ఉంది. అలాగే 8వ తారీఖుని ఏదైతే మనందరికీ దివ్యక్షేత్రంగా ఉందో అన్నవరం సత్యనారాయణ స్వామి, ఉదయం 9 గంటలకి సామూహిక వ్రతాలు చేయడం జరుగుతుంది. ఈ శివకేశవుల క్షేత్ర ప్రాంగణంలో సామూహిక వ్రతాలు కూడా సుమారు అంటే 108 దగ్గర నుంచి సామూహిక వ్రతాలు అంటారు. దాన్ని ఒక 500 పైబడే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సామూహిక వ్రతాలు ఇవన్నీ కూడా అన్నవరం దేవస్థానం నుంచే పండితులు వచ్చి వ్రత పురోహితులు వస్తారు. అక్కడ ఏ రకమైనటువంటి విధానంతో జరుగుతుందో అదే విధానంతో ఇక్కడ కూడా జరిగేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వార్డులో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడంతో స్థానికులు నివాసం నుండి కాల్వలోకి పైపులు పెట్టారని ఫిర్యాదు అందడంతో ఇరిగేషన్ వెంటనే ఆ పైపులను తొలగించాలని ఆదేశిస్తూ స్థానికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఈ స్థానిక మహిళలు పురుషులపై గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. అధికారి తీరును నిరసిస్తూ స్థానికులంతా ఏకమై రోడ్డుపై బైఠాయించారు. పైపులను తొలగించే ప్రసక్తే లేదని స్థానికులు తేల్చి చెప్పారు. ఇరిగేషన్ అధికారి మీపై కేసులు పెడతానని హెచ్చరించారు. మాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, కానీ పైపులు మాత్రం తీసేది లేదు అంటూ డీఈని గట్టిగా నిలదీశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నమస్తే అండి, నా పేరు సాయికృష్ణండి. మరి ముమ్మడవరం అండి, మరి 8వ వార్డు అండి. మరి మాకు రోడ్లు వేస్తున్నారండి, మాకు రోడ్లు వేస్తున్నారు సార్ అని అది కమిషనర్ మొత్తం అందరికీ సార్. మాకేమో డ్రైనేజీలు లేవు సార్, మంచి వాటర్ లేవు సార్, వీలు వాటర్ లేవు సార్. అవన్నీ అడగం సార్. మరి ఎప్పటి నుంచి పెట్టుకున్న పాత పైపు పెట్టుకున్నాం సార్ మేము. అది కూడా సామాన్లతో వేస్ట్ వాటర్ అయితే కాదు సార్. అది వర్షం నీళ్లు సామాన్లతో నీరు వెళ్తుంది సార్. ఆ పైపు కోసం అతను ఒక అధికారి వచ్చారు సార్. అతను ఏంటని పైపు అన్నారు సార్, నిలబెట్టుకున్నాం సార్ అంటే లాగిపోతామన్నారు సార్. అదేంటి సార్, పైనుంచి ఉన్నాయి కదా సార్, పైపులు లాగాలి కదా సార్. మాది ఎందుకు లాగుతున్నాం సార్, ఆయన ఇష్టాసారంగా చాలా దౌర్జన్యంగా ఒకరికొకరు ఎత్తుకోవాలి కదా సార్ అని రోడ్డు మీద కాలంలోకి పెట్టేస్తారన్నారు సార్. మేమేమన్నా అంటే పైనుంచి ఉన్నాయి కదా సార్, అవి తీసుకురండి సార్, మా దగ్గర తీసేస్తాం. మేము మనమనే ఉన్నాయండి, అవి అయితే ఎక్కడి నుంచో ఉన్నాయి సార్. పైన పంచాయతీ నుంచి ఉన్నాయి సార్, అవి తీసుకొచ్చిన తర్వాత మా కూడా తీసుకోమని సార్ అని చెప్పాం సార్. దానికి అయితే మేము ఏదో కేసు పెడతాం, మేము వెళ్ళిపోతాం, లేకపోతే లాగొద్దని అడ్డగా ఉంచినాం. పుదుచ్చేరి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య సంఘం పిలుపు మేరకు తమ సమస్యల పరిష్కారం కోరుతూ యానం ప్రజాపనుల శాఖ సిఎల్ఆర్ ఉద్యోగులు 2వ రోజు ఆందోళన నిర్వహించారు. స్థానిక ప్రజాపనుల శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తమ మొర ఆలకించి ప్రజాపనుల శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపనుల శాఖలో 10 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసుకున్న తాత్కాలిక ఓచర్ పెయిడ్ ఉద్యోగులను పర్మిట్ చేస్తామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి చట్టసభలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన తట్టంచావల్లో CLRలను ఏ విధంగా పర్మిట్ చేశారో అదేవిధంగా యానాంలోని CLR ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు. అలాగే వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలి. బంధువుల వారిని ఏ విధంగా పర్మిట్ చేసుకున్నారో మమ్మల్ని కూడా అదే విధంగా పర్మిట్ చేయాలి. బంధువుల వారిని ఏ విధంగా పర్మిట్ చేసుకున్నారో మమ్మల్ని కూడా అదే విధంగా పర్మిట్ చేయాలి. బంధువుల వారికి ఒక న్యాయం, మా ఊరికి ఒక న్యాయమా? ఇదేవి న్యాయం, ఇదే మీ ధర్మం. ఈరోజు GSWF గవర్నమెంట్ సర్వెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ నిర్వర్తించు ఈ సమ్మె మా యానం నియోజకవర్గంలో యానం రీజియన్లో PWDలో 42 MTS ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మేము 2005లో జాయిన్ అయ్యాం. 2005 నుంచి 20 సంవత్సరాలు అయింది ఇక్కడ మేము జాయిన్ అయ్యి. 2016లో రీజన్ వైజ్లో ఒక 21 MTS పోస్టులు తీయడం జరిగింది. 2016 నుంచి 2026 ఇప్పుడు మా అందరికీ వయసులు అయిపోతున్నాయి. మేము ఇందులో నిరంతరంగా పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క రీజన్లో ఉన్న 42 వేకెన్సీలని వెంటనే పర్మనెంట్ చేస్తారని మేము ఈ ఉద్యమం చేపట్టాం. మా తలైవార్ MN సర్వంత గారి నాయకత్వంలో మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న తన ప్రియతమ నేత ముత్యాల వెంకటేశ్వరరావు మరింత అభివృద్ధి పదంలో ప్రయాణిస్తూ జిల్లావాసుల అభిమానాన్ని చూరగొనాలని MVR వీరాభిమాని అవ్వ ఆకాంక్షించారు. ఈ మేరకు తన ఆదర్శనీయుడు MVR జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ముందు రోజు నుండే అవ్వ తన సొంత నిధులతో తన అనుచరులతో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా మంగళవారం పట్టణంలో పలు ప్రాంతాలలో MVR ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా అవ్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వ మాట్లాడుతూ రేపు పుట్టినరోజు నిర్వహించుకోనున్న నా హృదయ నేతకు ముందస్తు జన్మదిన వేడుకలు నా భక్తిగా నా శక్తి మేరకు జరిపించడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. కల్మషం లేని మాయామర్మం ఎరుగని వ్యక్తిత్వం గల మహోన్నతుడు MVR అని అవ్వ తెలిపారు. నాలాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న జననేతకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం నా అదృష్టమన్నారు. ఇటువంటి ప్రజాసేవకుడు త్వరలోనే రాజకీయాలకు వచ్చి మరింతగా ప్రజాసేవ చేయాలన్నారు. MVR గారు అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే MVR గారు. అది హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఒక్క నిమిషం అలా ఉండు. మా వాటర్ ప్యాకెట్లు అక్కడ తీసుకోండి అమ్మా. కేక్ తినరేటమ్మా. వెనక్కిచ్చే మనవాడికి. కొట్టలు తీసుకుంటే తీసుకుంటారు కొట్టలు తీసుకోవాలి. కూర్చొని తినండి కుర్చీలో. కూర్చొని
ఎంఈఆర్ గారు ఎంఈఆర్ గారు జై ఎంఈఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఎంఈఆర్ గారు జై ఎంఈఆర్ గారు జై ఎంఈఆర్ గారు చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ అనకాపల్లి శ్రీ చైతన్య కాలేజ్ ఆందోళనకు దిగిన బంధువులు కృష్ణా జిల్లా పెనమలూరు శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న అనకాపల్లి జిల్లా విద్యార్థి పవన్ కుమార్ ను హాస్టల్లో తోటి విద్యార్థులు కొట్టి చంపారని ఆరోపిస్తూ అనకాపల్లి శ్రీ చైతన్య కాలేజీ వద్ద బుచ్చియపేట మండలం బంగారమెట్టకు చెందిన తల్లిదండ్రులు బంధువులు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యం స్పందించాలని నినాదాలు చేస్తూ కాలేజీలోకి గ్రామస్తులు చొరబడ్డారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. పవన్ కుమార్ కు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అనకాపల్లి శ్రీ చైతన్య కాలేజీ వద్ద తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు. నాకు ఫోన్ చేశారు, ప్రశాంతంగా పడుకుని నా కొడుకు అక్కడ చదువుకుంటున్నాడు కదా అని చెప్పేసి ప్రశాంతంగా పడుకొని అందరం కలిపి సరదాగా మా భార్య పిల్లలతో కలిపి టీవీ చూసుకున్నా నా కొడుకు అక్కడ చదువుకుని హ్యాపీగా. రాత్రి శనివారం నైట్ రాత్రి 10:30కి ఫోన్ చేసి మీ అబ్బాయికి ఇచ్చి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పేసి తీసుకెళ్లి మీరు అర్జెంట్గా రండి అన్నారు. నేను రావడానికి ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి అక్కడికి రావాలంటే 6 గంటలు ట్రైన్ పడుతుంది. అక్కడికి నేను ఎలా రాగలండి? మా బ్రదర్ ఉన్నారు, రైల్వేలో ఉన్నారు, రైల్వే చేస్తుంటారు మా బ్రదర్. ఆయన పంపిస్తానండి, ఆయన వస్తాడు, అన్ని చూసుకుంటారు, నేను ఏదో వెహికల్ సెట్ చేసుకుని వస్తానండి అని చెప్పాను. ఆయనకు ఫోన్ చేస్తే ఆయనకు నెంబర్ ఇచ్చాను, ప్రిన్సిపాల్ నెంబరు. ఆ ప్రిన్సిపాల్ నెంబర్ ఇస్తే ఆ ప్రిన్సిపాల్ ఏం చేశారు, ఆయనకి ఫోన్ చేస్తే మీరు కామినేని హాస్పిటల్కి మీరు రండి, అక్కడికి కరోనా అక్కడ జాయిన్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు. అన్ని తర్వాత ఏటైంది, మనవాడు అక్కడికి వెళ్తాడికి ఇంకా అక్కడ లేరు, ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, అక్కడికి వచ్చేయండి అన్నారు. ఈరోజు చాలా తల్లిదండ్రులు కడుపుకోత సంఘటన జరిగింది. వడ్డాజ్ దగ్గర బంగారమెట్ట దగ్గర వాళ్ళ అబ్బాయి విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో చదువుతున్నాడు. వీళ్ళు చాలా నిరుపేదలండి, లెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలు ఉచితంగా చదివించాలన్న ఆలోచనతో అక్కడ జాయిన్ చేశారు. లక్షలాది రూపాయలు ఫీజులు కూడా కట్టడం జరిగింది. అయితే అకారణంగా ఈ విద్యార్థిని మరి తోటి విద్యార్థులతో దాడి చేయించి మరి చంపేయడం జరిగింది. వీడియోలో వచ్చాయి, అందరం చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరూ తెలిసిన విషయమే. ఈరోజు విజయవాడ శ్రీ చైతన్య కాలేజ్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ నేతికుండలో వెలిసినటువంటి నేతిలో వీరన్న బాబు సంబరం 54వ సంవత్సరం పండుగ తరహాలో ఘనంగా జరిగింది. కీర్తిశేషులు నరహరిశెట్టి సత్తులు శ్రీమతి మంగాయమ్మ దంపతుల కుమారుల ఆధ్వర్యంలో ఈ సంబర మహోత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ముందుగా వీరభద్రులను ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరి నదీ స్నానం ఆచరించారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి తిరిగి గద్దెలో వీరభద్రులను అప్పగించారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సుంకరపాలెం రహదారి భక్తులతో కిక్కిరిసిపోయాయి. భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వీరన్న బాబు గద్దె వద్ద తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. వీరముట్టులచే వీరనాట్యం జరిపి తదనంతరం గ్రామ పురవీధుల మీదుగా స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరహరిశెట్టి వీరబాబు, నరహరిశెట్టి విఘ్నేశ్వరరావు, నాగ ధనరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నేతికొండ వీరభద్ర స్వామి వారి ఈ రోజు సంభ్రమం ఎంతో కనుల వైకుంఠంగా పొద్దున్న నుంచి స్వామివారి గోదావరి స్నానం, మధ్యాహ్నం 11 గంటలకి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం, ఇప్పుడు 3 గంటల నుంచి మా శ్రీని గారు కొందంచే భజన కార్యక్రమం, మన 8 గంటలకి వీరటం ముట్లిసే గంగధార కార్యక్రమం, అలాగే చక్కటి వీరభద్ర సంబర కార్యక్రమం ఎంతో కనుల వైకుంఠంగా ఈ రోజు మన పాలెం గ్రామంలో శ్రీ నేతికొండ వెలిసి ఈ రోజుకి 54వ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంతో కనుల వైకుంఠంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో కనుల వైకుంఠంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చిన భక్తులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన నీచమైన వ్యాఖ్యలను అనకాపల్లి జనసేన ఖండించింది. వైసీపీ ఈ మొత్తం అంశాన్ని కాపు మరియు బీసీ కులాలపై దాడి అంటూ తప్పుదారి పట్టిస్తున్న అంశంపై, అలాగే తిరుమల తిరుపతి లడ్డూ అంశంలో నెయ్యి కల్తీపై వైసీపీ చేస్తున్న ఒక బూటకపు వాదన్ని మీడియా సమావేశంలో జన సైనికులు ఖండించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి దూలం గోపి, 83వ వార్డు ఇన్ఛార్జి మంగా ఈశ్వర్, సిహెచ్ఎన్ అగ్రహారం పిఎస్సిఎస్ బ్యాంక్ చైర్మన్ బంటు రవి, అనకాపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కర్రి సత్యనారాయణ మాట్లాడారు. ఈ సమావేశంలో విల్లూరి హరికృష్ణ, చదరం నాగేశ్వరరావు, ఆళ్ల రామచంద్రరావు, బుద్ధ శ్రీను, బర్నికాన రాము, గంగుపాం జగదీష్, సింహాద్రి, కొనతాల మాధవ్, చేబోలు దుర్గా ప్రసాద్, స్వర్ణ సీను పాల్గొన్నారు. నమస్కారం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఇప్పటికే మా సోదరులిద్దరు కూడా చెప్పుకున్నారు. ఒకటి, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, మరి దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ ఆడుతున్నటువంటి ఒక గేమ్ కొలకాటును వాడి దాన్ని కంటిన్యూ చేస్తూ, మరి అలాగే జోగి రమేష్ గారు బీసీ కార్డును వాడుతున్నటువంటి గేమ్ కానీ, ఇవి రెండు కూడా ఒక్కసారిగా రాష్ట్రంలో ఎందుకు వచ్చాయి? ఇప్పటి వరకు బయటకు వచ్చి ఈ అనిశ్చితి క్రియేట్ చేయనటువంటి వైసీపీ నేతలు ఈరోజు సడన్గా రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించి ప్రజల్లో ఏదో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి, మొత్తం న్యూస్ అంతా కూడా మన వైపు తిరగాలని ఎందుకు అనుకుంటా ఉన్నాయి? కేవలం ఒకే ఒక్క కారణం, కల్తీ నెయ్యి వాడి ఆ లడ్డు ఏదైతే అంశం ఉందో దాన్ని సిట్టు నివేదికలు కూడా బయట పెట్టిన తర్వాత ఈరోజు వైసీపీ నేతలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డితో పాటు మరి మనకి ఇక్కడ తన్నేస్తే పోయినటువంటి కోడిగుడ్డు కానీ, ఇలా ప్రతి ఒక్కరు, గుడివాడ అమర్నాథ్, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ అదిగో మాకు సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది, లడ్డూలో దానికి వాడినటువంటి నెయ్యిలో ఎక్కడ కూడా జంతువుల కొవ్వు లేదు, మేము తప్పు చేయలేదు. అసలు ఎన్డీడీబీ రిపోర్ట్స్లో చాలా క్లియర్గా ఏమి ఇచ్చారండి? యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పని ఇచ్చారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూడా పరీక్షలు జరిగిన తర్వాత యానిమల్ ఫ్యాట్స్ తక్కువ శాతం ఉన్నాయి. అసలు దాన్ని పక్కన పెట్టండి, ఈ టీటీడీకి వాడినటువంటి నెయ్యిలో అసలు అది నెయ్యే కాదు, పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పని రిపోర్ట్స్ కూడా చెప్తుంటే, మరి దాదాపుగా 1,61,00,000 కిలోల నెయ్యిని మీరు కొనుగోలు చేస్తే దానికి సంబంధించి అందులో 60 లక్షల కిలోలు ఈ మోనోగ్లిసరైడ్ అనేటటువంటి ఒక రసాయనాన్ని అందులో వాడి కల్తీ నెయ్యి చేస్తే, దీంతో దాదాపుగా మీ టెన్యూర్లో ఏదైతే 2019 నుంచి 2024 ఉందో 20 కోట్ల లడ్డూలని దేవస్థానంలో తయారు చేసి దాన్ని భక్తులు ప్రసాదంగా కొనుక్కొని ఎంతో పవిత్రంగా భావించి తీసుకెళ్ళి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తింటే, ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో మీరు నాటకాలు ఆడుతుంటే దాని మీద ప్రసిద్ధి చేసినటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు మీరు నంగనాచి కబుర్లు ఏదో ఒక అనిశ్చితి రగల్చాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీపై వైద్య ఆరోగ్య మంత్రి ధ్వజం, వారి భాగవతాలు బయటపడుతున్నాయన్న సత్యప్రసాద్ యాదవ్. కేంద్ర బడ్జెట్ బేషన్న సోము వీర్రాజు, యువత ఉపాధికి ఊతమిస్తుందని రేణుక ఆశాభావం. కృష్ణా జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి, అనకాపల్లిలో బంధువుల ఆందోళన. ముమ్మిడివరంలో రోడ్డు పనులు, స్థానికుల అభ్యంతరంతో ఉద్రిక్తత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.